హైదరాబాద్ నార్సింగిలో సంచలనం రేపిన జంట హత్య కేసుల మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే జంట హత్యలకు కారణమని ప్రాథమికంగా తేల్చారు. మొన్న బిందు, అంకిత్ ను హతమార్చాక ముగ్గురు నిందితులు మధ్యప్రదేశ్ కు పారిపోయారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని పట్టుకున్న పోలీసులు అక్కడి కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. జంట హత్యల కేసులకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, నిందితుల్ని మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి శశి? నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి జంట హత్యల కేసులో పోలీసులు ఈ కేసును ఛేదించారు. ముగ్గురు నిందితులను ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురును కూడా మధ్యప్రదేశ్ నుంచి పీటీ వారెంట్ మీద హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. ప్రధానంగా 13వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజే 2 మృతదేహాలు కూడా వెలుగు చూశాయి. అనంతరం ఇదే విషయం పైన పోలీసులు సీరియస్గా వర్కౌట్ చేశారు. అనంతరం ముగ్గురు నిందితులు హత్యకు పాల్పడ్డారంటూ కూడా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గుర్తించినటువంటి పోలీసులు ఆ ముగ్గురిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా ఇటు రాహుల్ సాకేత్, రాకేష్ సాకేత్తో పాటు సుఖేంద్ర సాకేత్, ఈ ముగ్గురు నిందితులను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ బిందు, ఆ తర్వాత అంకిత్ సాకేత్, ఈ ఇద్దరు కూడాను వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వనస్థలిపురంలో ఉండేటటువంటి బిందును జనవరి 11వ తేదీన ఇక మృతుడు అంకిత్ సాకేత్ వెంట పెట్టుకుని వచ్చాడు. అప్పటి నుంచి కూడా నానక్రామ్ గూడలో ఉండేటటువంటి తన స్నేహితుడి నివాసంలో ఆమెను ఉంచాడు. అయితే ప్రధానంగా అంకిత్ సాకేత్ బిందుతో వ్యభిచారం చేయిస్తున్నట్టుగా కూడా ఇప్పుడు ఈ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇక నానక్రామ్ గూడలోని ఫ్రెండ్ రూమ్ లో ఆమెను ఉంచి అక్కడే ఆమె చేత వ్యభిచారం చేయిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇదే అంశం గురించి రాహుల్ సాకేత్ ఆమెతో 2 సార్లు లైంగికంగా కలిసినట్టుగా తెలుస్తుంది. ఇలా లైంగికంగా ఇద్దరు కలిసేటటువంటి సమయంలో రాహుల్ సాకేత్ ఆ ప్రైవేట్ వీడియోలను తీసేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇదే విషయాన్ని బిందు గమనించింది. అనంతరం అతన్ని హెచ్చరించి ఇదే విషయం మృతుడు అంకిత్ సాకేత్కు చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక ప్రైవేట్ వీడియోలు తీసే ప్రయత్నం చేశాడంటూ కూడా అంకిత్ సాకేత్కి ఈ విషయం తెలియగానే రాహుల్ సాకేత్తో మృతుడు అంకిత్ సాకేత్ గొడవ పడ్డాడు. దీంతో ఎలాగైనా సరే అంకిత్ను అంతమొందించాలంటూ కూడా రాహుల్ తన ఫ్రెండ్స్తో కలిసి పథకం పన్నాడు. ఇందులో భాగంగానే ఇక మృతురాలని తీసుకుని పుప్పాలగూడలో ఉన్నటువంటి పద్మనాభస్వామి ఆలయం గుట్టల వద్దకు చేరుకున్నారు. అయితే 11వ తేదీనే అక్కడికి చేరుకున్నట్టుగా కూడా ప్రధానంగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే రాత్రి ఇక బిందుతో మృతుల్లో నీతులకు సంబంధించినటువంటి ముగ్గురు నీతుల్లో ఒకరు తనతో సన్నిహితంగా మెలుగుతున్నటువంటి సమయంలోనే ఇక అప్పటికే వేసి ఉన్నటువంటి ఇద్దరు స్నేహితులు కూడా అంకిత్ సాకేత్ మీద అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ముందుగా అతన్ని తీవ్రంగా గాయపరిచి కత్తులతో పొడిచి అంకిత్ సాకేత్ను హత్య చేశారు. అనంతరం తల మీద బండరాయితో మోదీ హత్య చేశారు. అయితే అప్పటికే ఈ పెనుగులాట కూడా జరిగింది. ఆ పెనుగులాటలో ఆ ముగ్గురు నిందితులు కూడాను గాయాలయ్యాయి. అయితే ఒక అంకిత్ సాకేత్ను హతమార్చిన తర్వాత బిందును కూడా నిందితులు ఆమెను కూడా హతమార్చారు. అనంతరం ఆమె తల మీద బండరాయితో మోదీ హత్య చేశారు. అక్కడ నుంచి తిరిగి మరుసటి రోజు ఉదయం నిందితులు ముగ్గురు కూడా మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయారు. సో అక్కడే ఉన్నారు. సో అయితే పోలీసులు ఈ అంశంలో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా దర్యాప్తును చేపట్టేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ముందుగా అంకిత్ సాకేత్కు స్నేహితులు ఎవరున్నారు, నానక్రామ్ గూడలో ఎవరితో కలిసి ఉండేవాడు, ఎవరితో ఇతనికి సాన్నిధ్యం ఉందన్న అంశాల గురించి ప్రధానంగా దర్యాప్తు చేసినప్పుడు ఈ ముగ్గురు నిందితులతో సాన్నిధ్యం ఉందంటూ కూడా పోలీసులు భావించారు. అది నిర్ధారణ అయినటువంటి సమయంలో ఆ ముగ్గురికి సంబంధించిన జాడ కోసం ప్రయత్నించారు. ఈ ముగ్గురు మధ్యప్రదేశ్లో ఉండడంతో వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత తమ స్థాయిలో పోలీసులు విచారించిన తర్వాత నిజం ఒప్పుకున్నారు. సో ఆ ముగ్గురిని ప్రజెంట్ పీటీ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొస్తూ ఉన్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శశి.